హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా మనం చికెన్, 2 ఉల్లిపాయలు, పెరుగు ప్యాకెట్, మసాలా, నెయ్యి, లవంగా చెక్క, ఆకు, కారం, పసుపు, ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసేద్దాం. ఫస్ట్ ఈ చికెన్ వేసాక ఇందులో మొదటిగా పుదీనా ఆకును, కొత్తిమీరను, నిమ్మకాయను కూడా తీసుకుందాం. అలాగే ఉల్లిపాయను కోసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎర్రగా అయ్యేలాగా సన్నగా కోసుకొని ఉల్లిపాయను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మీరు పీలింగ్ తీసి మంచిగా స్మూత్గా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కడాయి వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మన ఉల్లిపాయకి తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలను నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వేయించుతున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే కాలిపోతాయి. ఉల్లిపాయలు ఎక్కువగా నల్లగా కాలితే చేదు వాసన వస్తుంది. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఇలా వీటిని మనము వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో మనము నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాము. అందులో చికెన్ తీసుకున్నాము. చికెన్లో ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఈ చికెన్ 1/2 కిలోలో సగభాగం మాత్రమే. సో మిగతా 1/2 కిలో నేను గ్రేవీ చేస్తాను. పుదీనా ఆకులను వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్. కారం మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు 2 టీ స్పూన్. దీనికి అయితే 1.5 సరిపోతుంది. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, బ్రౌన్ కలర్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి సగం వేస్తున్నాను. సగం లాస్ట్లో యూస్ చేస్తాను, అప్పుడు మీరు చూస్తారు. మనం తీసుకున్న 1 కప్పు పెరుగును మొత్తము వేసేసి మంచిగా ఇప్పుడు చూడండి, నేను మొత్తము కలుపుతాను. చూడండి, నిమ్మకాయ వేసి, నిమ్మకాయ పూర్తిగా వేయకూడదు ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది. సో సగం నిమ్మకాయకి అంటే సగం కన్నా పెచ్చు ఎక్కువ నిమ్మకాయని వేసి పిండుతున్నాను. దీంట్లో మొత్తం స్క్వీజ్ చేసిన తర్వాత ఏమైనా విత్తనాలు ఉంటే తీసేసుకొని మీరు సపరేట్గా ముందైనా స్క్వీజ్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కొత్తిమీరను కడిగి పెట్టాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేసి ఆ కొత్తిమీరను దీంట్లో వేసుకుంటున్నాను. చూడండి కొత్తిమీర కూడా వేసేసాను.
సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. ఒక ఉప్పు తప్పనిచ్చి సాల్ట్ మనం లాస్ట్లో వేసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నేను. నెయ్యితో పాటు నెయ్యి యాడ్ చేసిన తర్వాత నెయ్యితో పాటు ఒక స్పూను ఆయిల్ కూడా వేస్తాను. ఎందుకంటే మనకి పీస్కి బాగా ఉడకాలి, ఇంకా ఫ్లేవర్స్ రావాలనుకోవడం కోసం నేను నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి బాగా చూడండి ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇందులో సాల్ట్ యాడ్ చేయడం నేను మర్చిపోయాను. సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తాను నేను. ఇలా కలుపుకున్నాక ఆయిల్ కూడా వేసి అంతా బాగా రుద్ది దీంట్లో చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసాను. ఇందులో గరం మసాలా, లవంగాలు, చెక్క వేయించి మిక్సీ పట్టిన మసాలా అది బాగా కలిపిన తర్వాత గరం మసాలా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, ఇప్పుడు నేను చేయి కడిగేసుకున్నాను కాబట్టి మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పుతున్నాను. సో బిర్యానీ ఆకు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో అలాగే మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తాము. చూడండి ఆయిల్, ఈ ఆయిల్ ఏ ఆయిల్ అంటే మనము ఏదైతే ఆనియన్స్ని ఫ్రై చేసామో అదే ఆయిల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను. 1 టేబుల్ అంటే ఒక చిన్న గరిటమైన. సో మనకి ఇది చూడండి, నేను ముందుగానే కడిగి పెట్టిన బియ్యము, అందులో కొంచెం నూనె, ఒక ఇలాచీ వేసాను, ఇంకా 4-5 లవంగాలు వేసాను, ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తాను. బిర్యానీ ఆకు కూడా వేసి నేను ఈ రైస్ని బాగా ఉడికించుకుంటాను. 90% ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట మూత పెట్టి చికెన్ని బయటికి తీసాను. ఇప్పుడు అరగంట ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల మసాలాలన్నీ ముక్కకి బాగా అంటుకున్నాయి. సో బాగా అంటుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మన రైస్ ఉడికిపోయింది కాబట్టి ఆ రైస్ని మనము ఈ చికెన్ మీద ఒకే లేయర్ కాకుండా ఒకే లేయర్ వేసుకుంటాము. ఎందుకు అంటే ఇది ప్యాన్ బిర్యానీ కాబట్టి ఒకే లేయర్ వేసుకోవడమే మంచిది. ఎందుకంటే లేయర్కి మళ్ళీ మీరు సపరేట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే ఒకే లేయర్కి వేస్తే మనకు ముక్కలన్నీ కింద ఉడికేస్తాయి. ఎందుకు మనం ఒకే లేయర్ వేస్తున్నాము అంటే ఈ చికెన్ అనేది మనము డైరెక్ట్ బిర్యానీ లాగానే కుక్ చేసుకుంటాం, సపరేట్ కర్రీ లాగా కుక్ చేసుకోకుండా. సో అందరూ ఎలా చేస్తారు అంటే సపరేట్ కర్రీ కుక్ చేసుకుంటారు, రైస్ కుక్ చేసుకుంటారు. అలా కాకుండా మనం రైస్ ఒకటి కుక్ చేసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాలని నానబెట్టుకొని ఇలా ఉంచుకున్న దాని మీద రైస్ వేసి ఇక డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తాము. 90% ఉడికిన రైస్ని వడకట్టుకొని దీని మీద వేస్తాను. చూడండి ఇప్పుడు వేస్తాను నేను. చూడండి ఇలా ముక్కకు బాగా పట్టడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది మనకి. సో అలాంటప్పుడు చూడండి ఇప్పుడు నేను అన్నీ జాడించుకొని నీళ్ళు తీసేసిన రైస్ని తీసుకొని అంతా దీని మీద వేసేస్తున్నాను. ఒకే లేయర్ బేస్ మనకి చికెన్ ఉంటుంది, దాని మీద లేయర్ రైస్ ఉంటుంది. సో ప్లేట్లో ఉన్న కొంచెం రైస్ని కూడా శుభ్రంగా దీని మీద వేసేసుకోవాలి. వేసేసుకొని
చెంచాతోను సరి చేసుకొని పెట్టుకోవాలి. చూడండి సమానంగా పెట్టాలి, ఎందుకంటే కింద ముక్కలు బాగా ఉడుకుతాయి. సో రైస్ కాబట్టి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఏవైతే మనము ఆనియన్స్ వేయించి పెట్టుకున్నామో అందులో కొన్ని మిగిల్చాం కదా, అవి ఇప్పుడు యూస్ చేస్తున్నాము. దాని మీద కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం పుదీనా వేస్తాము. రౌండ్ వేస్తాను చూడండి పైన. పుదీనా వేసుకుంటే చాలా, లాస్ట్లో ఎందుకు ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేస్తాము అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా రైస్కి చాలా బాగా ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. చూడండి ఫుడ్ కలర్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని రౌండ్గా వేసాను. రౌండ్గా వేసిన తర్వాత కొంచెం పుదీనాను తీసుకొని రౌండ్గానే చల్లాను. రౌండ్గా వేసుకున్న తర్వాత దీనిలో మనము మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. నెయ్యి ఎందుకు వేస్తున్నామంటే పైనుంచి కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పట్టాలి, కింద వరకు మంచిగా స్మెల్ ఉండాలి చికెన్, అందుకోసమే నెయ్యి వేసాము. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాక ఫ్రెండ్స్, మనము దీనికి ఉండే గాజు లిడ్కి ఒక లవంగాన్ని పెట్టాలి. చూడండి అలా లవంగం పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి పోదు. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ. ఈ బిర్యానీకి ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా స్టైల్లో బిర్యానీ మీరు కూడా ట్రై చేసి తినండి.